Welcome to Teja TV News. డిసెంబర్ 16న డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని వారి ఆత్మీయ మిత్రులు ఏర్పాటు చేసిన ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ సహకారంతో మెడిసిన్ విద్యను అభ్యసిస్తున్న ప్రవళిక, వంశీ అనే ఇద్దరు మెడికోలకు 1,53,000 రూపాయల విలువ గల చెక్కులను గాదరి కిషోర్ కుమార్ అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు చందన, ప్రభాకర్, వేణుల సమక్షంలో నల్గొండలో ఈ చెక్కులను అందజేశారు. కష్టపడి చదువుకుంటున్న ఎంతో మంది పేద విద్యార్థులకు ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్ వారు ఆసరాగా నిలుస్తున్నారని, ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ ఫీజులు చెల్లించారని గాదరి కిషోర్ కుమార్ తెలిపారు. తన పుట్టినరోజు పురస్కరించుకొని ఇద్దరు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారు గొప్పవారు కావడానికి పాటుపడడం ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. ఈరోజు ఆశాజ్యోతి న్యూ జెర్సీ ఫౌండేషన్కి సంబంధించిన వారు డాక్టర్ చందన, అదేవిధంగా మంత్రి ప్రభాకర్ గారు ఎవరైతే పేద విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారో వారు చాలా గొప్పగా వారికి వచ్చిన సహాయం చేస్తూ వారిని చదువుకోవడానికి సహకరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ వేణు గారు వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇప్పటికే దాదాపు 40 మంది విద్యార్థులను వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చదివిస్తూ ఈరోజు ప్రవళిక, అదేవిధంగా వంశీ ఇద్దరిని కూడా మెడికల్ స్టూడెంట్స్ని వారు ఫీజు కట్టి చదివిస్తాను ముందుకు వచ్చారు. సూర్యాపేట మెడికల్ కాలేజ్ చదువుతున్నటువంటి వంశీ ఆల్రెడీ ఫీజు కట్టింది కాబట్టి వాళ్ళకి 23,000 ఆర్థిక సహకారాన్ని అందిస్తూ, అదేవిధంగా ప్రవళిక గారికి సీఎంఆర్ కాలేజ్ చదువుతున్నారు, వారికి దాదాపు 1,30,000 రూపాయలకు సంబంధించిన ఫీజును కూడా మా ఫౌండేషన్ నుంచి చెల్లించి వారికి సహకరిస్తామని చెప్పారు. నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ చెక్కుల పంపిణీని నా చేతుల మీదకి వెళ్ళి అందించడం కూడా నిజంగా నేను చాలా గొప్ప అదృష్టవంతంగా భావిస్తూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమం చేసేటటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చి, ఇంకా ఆర్థికంగా వెసులుబాటునిచ్చి, ఇంకా చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించే విధంగా కోఆపరేట్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని వంశీ గారు కానివ్వండి, ప్రవళిక గారు కానివ్వండి బాగా చదివి వారికి కూడా పేరు తెచ్చే విధంగా, పేరు నిలబెట్టే విధంగా, మేము చేసిన పనికి ఒక ఫలితం దక్కిందనే విధంగా మీరు కూడా చదువుకుంటే ఇంకా 10 మందికి మంచి అనేటువంటి ఆలోచన వారికి కూడా వస్తుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామైనటువంటి చందన గారికి, ప్రభాకర్ గారికి విద్యార్థుల తరఫున, నా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.